2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగా నిన్న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న క్రమంలో ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గిన క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణ ప్రారంభమవుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ తర్వాత ఏ రంగాల్లో హెచ్చులు తగ్గులు ఉంటాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.